రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ సర్కార్ రెడీ అయిపోయింది. అసెంబ్లీలో సంక్షేమ అభివృద్ధి పథకాలపై సమగ్ర చర్చకు సిద్ధమైంది. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు పూర్తి చేసిన మంత్రులు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై కసరత్తు పూర్తి చేశారు. విపక్ష పార్టీని ఇరుకున పెట్టే విధంగా అనుసరించే వ్యూహాలకు సర్కార్ పదును పెట్టింది. ఈ సమావేశంలో కీలకమైన బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణ అమలుపై సర్కార్ శాసనసభలో తీర్మానాలు చేయబోతుంది. ఈ నెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు అధికార పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అసెంబ్లీలో చర్చకు తెచ్చే విధంగా రేవంత్ సర్కార్ ఎజెండా ఖరారు చేసుకుంది. ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న పథకాలను అసెంబ్లీ వేదికగానే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. తమ హయాంలో అమలు చేస్తున్న కీలక పథకాలను అసెంబ్లీలో చర్చకు తెచ్చి ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పెట్టాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. అలాగే కీలకమైన పలు బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రేవంత్ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీలో మరోసారి చర్చకు తీసుకురానుంది. 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. గతంలో నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బీసీ గణనపై వివాదం రేగడంతో మరోసారి ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పించగా పలువురు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సమాచారం మొత్తం అసెంబ్లీ వేదికగానే చర్చకు తెచ్చి రాజకీయంగా విద్యా ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లను అమలు చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో కూడా కమిషన్ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో దీనిపై శాసనసభలో ప్రత్యేక చర్చ పెట్టడంతో పాటు అభివృద్ధి పనులపై సభలోనే ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రేవంత్ సర్కార్ పార్టీ గుర్రుగా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశముందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. పునర్విభజనలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అనుసరించాల్సిన వ్యూహాలను అసెంబ్లీలో చర్చించాలని భావిస్తోంది. అవసరమైతే కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది.